నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను టీవీఏసీ జేఏసీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మేము ఆర్టిజన్లుగా గత 2017 జూలై 28వ తారీఖు గత ప్రభుత్వము మమ్మల్ని విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. అంతకంటే గతంలో మేము కాంట్రాక్టు వర్కర్స్గా పనిచేస్తున్నాము ఒక 20 సంవత్సరాల నుంచి. అయితే గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సంస్థలో విలీనం చేసుకుంటున్నామని చెప్పి 29/7/2017 రోజు మమ్మల్ని సంస్థలో విలీనం చేస్తున్నట్టు కేసీఆర్ గవర్నమెంట్ మమ్మల్ని విలీనం చేసుకున్నది. తర్వాత మమ్మల్ని ఒక ప్రైవేటు వ్యక్తి కేసు వేయడం వల్ల విలీనము తాత్కాలికంగా ఆగిపోతే 2018 సెప్టెంబర్ 18వ తారీఖు గౌరవ హైకోర్టు మాకు 12(3) అగ్రిమెంట్ అంటే ఐడియా యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంటుంది. అది ఫ్యాక్టరీ చట్టం కాబట్టి మీకు రెగ్యులరైజ్ చేసుకోవచ్చని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. తర్వాత ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత మాకు యాజమాన్యం కానీ గత ప్రభుత్వం కానీ పాత కేసు ఉందని చెప్పి అట్లే మూసిపెట్టి మమ్మల్ని 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము వెట్టి చాకిరీ చేస్తూ ఎలాంటి ప్రమోషన్ లేకుండా కన్వర్షన్ లేకుండా మేము ఇలాగే ఉండిపోయినాము. కాబట్టి మేము కన్వర్షన్ కావాలనే ఒక ఉద్దేశంతో మా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని మేము టీవీఏసీ జేఏసీగా గత 5 నెలల క్రితం ఏర్పడి మేము కార్యక్రమాలు చేస్తున్నాము. దీన్ని బట్టి మా కార్యక్రమాల్లో మేము ఎస్పీడీసీఎల్ ఆఫీసు మింట్ కాంపౌండ్ కార్పొరేట్ ఆఫీస్ కాడ హైదరాబాద్లో చేశాము. అలాగే ఎన్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాము. అలాగే ప్రజలకు తెలవాలని ఇందిరా పార్క్ దగ్గర కూడా శాంతియుతంగా ధర్నా చేసినాము. అయినా కూడా ప్రభుత్వము కానీ యాజమాన్యం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని చర్చలకు పిలిచి మీ సమస్య లేదని అడిగిన పాపన పోలేదు. కాబట్టి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో మా టీవీఏసీ జేఏసీ స్టేట్ కార్యక్రమాలని కొనసాగిస్తూ మేము ఈ రిలే నిరాహార దీక్షలు జనవరి 20 నుంచి జనవరి 24వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు అందరం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ యాజమాన్యము మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యను పరిష్కరించాలని, లేని ఏడల ఫిబ్రవరిలో కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయని. దయచేసి ఇంకొక మాట ఏంటంటే మాకు ఇట్టి కన్వర్షన్ ఇస్తే మాకు ఎలాంటి ఆర్థిక భారము సంస్థపై కానీ యాజమాన్యంపై కానీ ప్రభుత్వంపై కానీ పడదు. కాబట్టి మాకు కంపల్సరీ మా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని మేము ఈ సభాముఖంగా ఈ రిలే నిరాహార దీక్ష టెంట్ కింద నుంచి మేము అందరినీ ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుకుంటా ఉన్నాం. మేము ఈ విషయము మామ్నార్ జిల్లాలో ఉన్న మన గత ఉద్యమ నేత ఇప్పుడు ఎమ్మెల్యే గారైన మా ప్రియతమ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అందులో మెన్షన్ చేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని కూడా సార్ స్వీకరించి మీకు 20,000 మందికి న్యాయం చేసేటట్టు నేను కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి దగ్గర మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది.